నిజానికి గత ప్రభుత్వ హయాంలో జగన్ కనుక ఇదే తరహాలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చి ఉంటే భూమి తలకిందులయ్యేలా ప్రచారం చేసుకునేవారు. కానీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రచార ఆర్భాటాలకు వెళ్లకుండా కేవలం ఫలితాలనే తన నినాదంగా మార్చుకున్నారు నారా లోకేష్. 16,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినా గొప్పలకు పోకుండా నిశ్శబ్దంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తూ తన పరిపాలనా దక్షతను నిరూపించుకుంటున్నారు. ప్రచారానికి వెచ్చించే సమయాన్ని కూడా ప్రజలకు సేవ చేయడానికే వాడుతూ ఒకే నోటిఫికేషన్ తో 16,347 మెగా డిఎస్సి పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయడమే కాకుండా ఉగాది నాటికి రెండో డిఎస్సి ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. నిధుల కేటాయింపులోనూ లోకేష్ తనదైన ముద్ర వేశారు. 2026-27 వార్షిక బడ్జెట్ లో పాఠశాల విద్యాశాఖకు ఏకంగా 32,308 కోట్లు కేటాయించడమే కాకుండా శిథిలావస్థకు చేరిన స్కూల్ బిల్డింగ్ల మరమ్మతులు మరియు మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా 1,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కేవలం నియామకాలతోనే ఆగిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ లెర్నింగ్ ను పాఠ్యాంశాలలో చేర్చి ఏపీని గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాం ద్వారా విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం మరియు క్రమశిక్షణపై లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద దేశంలోనే మొదటిసారిగా సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్లను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందిస్తున్నారు. అలాగే విద్యా సంస్థలను వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు డ్రగ్స్ రహిత విద్యా సంస్థలు అనే కఠినమైన విధానాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు మాక్ అసెంబ్లీ వంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టడం, పుస్తకాల్లోని జ్ఞానంతో పాటు సామాజిక బాధ్యతను, నైతిక విలువలను నేర్పేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం ఆయన దార్శనికతకు నిదర్శనం. తల్లికి వందనం పథకం ద్వారా దాదాపు 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 జమ చేస్తూ పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా భరోసా ఇస్తున్నారు. స్కూల్ లెవెల్ నుంచే ప్రాక్టికల్ లెర్నింగ్ ను ప్రోత్సహిస్తూ ఐటీ రంగంలో తనకున్న అనుభవాన్ని జోడించి ఏపీ విద్యాశాఖను నారా లోకేష్ సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. ఆర్భాటాలు తక్కువ, ఆచరణ ఎక్కువ అనే సూత్రంతో ఆయన చేస్తున్న కృషి నిరుద్యోగుల పాలిట ఆశాజ్యోతిగా మారింది.